చాకరీ అంతా మీరు చెయ్యాలి, పెత్తనం అంతా అది చేస్తుంది. అంతవరకు వస్తే మనం మాత్రం ఊరుకుంటామా? అక్షయ్ ఉంటే కోడలుగానే ఉండాలి. కొరివిలా మారుతుంది అంటే కుదరదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరొక పని చేయాలి. ఏంటి? అక్షయ నీకు ఫ్రెండ్ కదా కీర్తి, మరి నువ్వు మాకెందుకిలా చెప్తున్నావు? అక్షయ నాకు ఫ్రెండ్ అయినా మీరు నన్ను సొంత చెల్లెల్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. ఏ చెల్లెలైనా అక్క జీవితం బాగుండాలని కోరుకోవడం తప్పేం కాదు కదా. అయినా అక్షయ గురించి నేనేం తప్పుగా చెప్పలేదే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నాను అంతే. నీదంతే కీర్తి, నువ్వేం పట్టించుకోకు. అనవసరమైన దాని గురించే ఆలోచిస్తుంది. సారీ కీర్తి, నువ్వు చెప్పింది విన్న తర్వాత అంతా నిజమే అనిపిస్తుంది. పదక్క, ఇప్పుడే తేల్చుకుందా. పద. ఏమండి, రాఘవరావు గారి పేరు రాశారా? రాశాను. పెళ్లికి సమయం లేకపోయినా అయిన వాళ్ళందర్నీ పిలవాలి, లేదంటే నింద మన మీద వేస్తారు. సమయానికి వచ్చారు. మీ బంధువుల పేర్లేమైనా మర్చిపోయామేమో చూసి చెప్పండి, రాసుకుంటాను. ఆ సంగతి తర్వాత మేం మీకొకటి చెప్పాలని వచ్చాం. ఏంటి శ్యామల, పెళ్లికి మీరేమైనా కొనుక్కోవాలా? అసలు ఈ పెళ్లే జరగకూడదు. అక్షయ్ ఇంటి కోడలుగా రావడం మాకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారు? అక్షయ్కి ఏం తక్కువ? మీరు ఇంటి కోడళ్లుగా ఎలా వచ్చారో అక్షయ్ కూడా అలాగే వస్తుంది. అయినా మిమ్మల్ని సొంత అక్కలాగే చూసుకుంటుందిగా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేమేం కొత్తగా మాట్లాడడం లేదత్తయ్య, మీరు చెప్పిన మాటే. మమ్మల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీరెన్ని ఎంక్వైరీలు చేశారు? మేం పద్ధతిగా పెరిగామా లేదా, కుటుంబం ఎలాంటిది, చెప్పిన మాట వింటారా లేదా, చెప్పు చేతల్లో ఉంటారా అని నలుగురిని అడిగారు కదా. ఒక సంబంధం కలుపుకునే ముందు ఎవరైనా అలాగే చేస్తారు. అయినా మీ అమ్మ వాళ్ళు మాత్రం మా గురించి తెలుసుకోలేదా? ఇప్పుడు అదే అంటున్నావు అత్తయ్య. ఎవరి పెళ్ళైనా అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలి కదా. అసలు అక్షయ్ ఎవరు, తండ్రి ఎవరు, ఎక్కడుంటాడు, అసలు ఉన్నాడా లేడా, ఉంటే అసలు పెళ్లికొస్తాడా రాడా? ఇవేమీ తెలుసుకోకుండా పెళ్ళెలా చేస్తాం? ఆ అమ్మ కూతురు తప్ప వెనక ముందు ఎవరూ కనిపించడం లేదు. మా విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అక్షయ విషయంలో ఎందుకు తీసుకోవడం లేదో మాకు తెలియాలి కదా.
పద్ధతులన్నీ మాకేనా? అక్షయ్కేం వర్తించవా? ఆంక్షలన్నీ మాకేనా? అక్షయ్ కుండవా? అదేమన్నా అంతరిక్షం నుంచి వచ్చిందా? ఆపండి, ఆపండి. చిచ్చు పెట్టాను. ఇక ఈ కొంప కాలిపోతుంది. నేను అనుకున్నది సాధించేంత వరకు ఈ మంట ఆరదు. ఆరనివ్వను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. మీ సంబంధాలు చూసే టైంకి మీరెవరో మాకు తెలియదు, మేమెవరమో మీకు తెలియదు. ఒకరి గురించి ఒకరం తెలుసుకొని ఈ సంబంధాలు కలుపుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా శివరాం ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి, ఈ ఇంటి వాళ్ల కోసం ఎంతో చేసిన మనిషి. ఇంకేం అర్హత కావాలి ఇంటి కోడలు కావడానికి? ఇష్టపడ్డాడని కులం గోత్రం ఏమీ చూడరా? సాయం చేసింది కదా అని ఎవరో ఏంటో తెలుసుకోరా? ఇప్పటికీ మా పుట్టింటి వాళ్లతో మాట్లాడాలంటే మీ అనుమతి అవసరం. కానీ అక్షయ్ విషయంలో అలాంటివేమీ అవసరం లేదా? పెళ్లికి ముందే ఇంతలా నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నారంటే పెళ్ళయ్యాక మా నెత్తి మీద కూర్చోబెట్టరని నమ్మకం ఏంటి? అందుకే వద్దు అంటున్నా. చాలే, ఆపండి. ఇంకొక్క మాట మాట్లాడారంటే పళ్ళు రాలగొడతాను. మావగారికే ఎదురు చెప్పేంత పెద్దవాళ్ళు అయిపోయారా? ఏం చేయాలో ఎందుకు చేయాలో మాకు తెలుసు. మీరు నోరు మూసుకొని ఉండండి. ఈ పెళ్లికి సంబంధించి ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. తుది నిర్ణయం నాదే. ఇక ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. విన్నారుగా? ఇంక నోరు మూసుకొని లోపలికెళ్ళండి. ఎప్పుడూ లేంది వీళ్ళెందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఇది వీళ్ళకి పుట్టిన బుద్ధేనా, లేక ఎవరైనా నేర్పిస్తున్నారా? ఈ మంట ఎంత పైకి వెళ్తూ ఉంటే లోపల గొడవ అంత రేంజ్ అవుతుందని అర్థం. అక్షయ, నువ్వు సాధించాను అని మురిసిపోతున్నావు, కానీ నిన్ను సాధించడానికే నేనిక్కడున్నానని మరిచిపోయావు. ఎవరమ్మా ఇక్కడ మంట పెట్టింది? నేనే. ఏ పెట్టకూడదా? ఇది పల్లెటూరు కదమ్మా, ఇలా ఎక్కడ పెడితే అక్కడ మంట పెట్టకూడదు. పొరపాటున అంటుకుందంటే మీరు కూడా కాలిపోతారు. చలేస్తుంది, మంట పెట్టాను, ఆ మాత్రానికి అంటుకుంటుందా? మంట కదమ్మా, అంటుకోకుండా ఎలా ఉంటుంది? పెంకుటిల్లు పైగా కలప. పట్నంలాగా ఏసిన మంట ఏసినట్టు ఉండదమ్మా. అంటించిన వాళ్ళకే అంటుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త అమ్మా. ఇక్కడి మంటలాగే అక్కడ గొడవ కూడా తుస్సుమందా?
నీలకంఠం గారే, మీ పెళ్లికి ఒప్పుకున్నారు అన్న ఆనందంలో మన గతానికి సంబంధించిన నిజం వాళ్ళకింకా తెలియదు అన్న సంగతి మర్చిపోయావా అక్షయ? నువ్వు చెప్పే నిజం శివరాం మంచిగా అర్థం చేసుకుంటే నీ జీవితం పూలబాటవుతుంది. ఆగు ఆగు! నిన్ను ఇంట్లోకి రానివద్దని నీలకంఠం గారి ఆజ్ఞ. అక్షయ, అదేంటమ్మా అక్కడే ఆగిపోయావు? ఇప్పుడు నువ్వు ఇంటికి కాబోయే కోడలివి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. తొలిసారిగా కోడలి హోదాలో ఈ ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. నేను చెప్పే నిజాన్ని విన్నాక కూడా శివరాం గారి మనసు మారకుండా ఇదే అభిమానం నాకు దక్కేలా చేయి స్వామి. జరిగిందంత మనసులో పెట్టుకోకు. అప్పుడు మేమెందుకలా ప్రవర్తించామో అర్థం చేసుకునే గొప్ప మనసు నీది. కానీ నీ పట్ల మేం ప్రవర్తించిన తీరుకి మమ్మల్ని క్షమించమ్మా. అంత మాట అనకండి సార్. ఇంకా సారేంటమ్మా, అత్తయ్య మావయ్య అని పిలు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు. ఏమన్నా చెప్పాలా? పెళ్లికి ముందే నేను చెప్పవలసిన నిజం ఒకటి ఉంది. అది చెప్పడానికే నేను వచ్చాను మావయ్య. చెప్పక్షయ, ఇంకా మా దగ్గర మొహమాటం ఎందుకు? అది అది నేను నువ్వు అది నేను నేను శివరాం గారితో మాట్లాడాలి. పిచ్చి పిల్ల, నీ భర్తతో నువ్వు మాట్లాడడానికి మొహమాటం ఎందుకు? వాడు తోటలో ఉన్నాడు, వెళ్ళమ్మా. ఇలాంటి అమ్మాయి గురించా శ్యామల వాళ్ళు అలా మాట్లాడింది? అక్షయని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థాలు ఎక్కువ కాలం ఉండవు. నువ్వేం బాధపడకు. ఈ పెళ్లికి సంబంధించి ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. తుది నిర్ణయం నాదే. పెట్టిన మంట పని మనిషి ఆపేసింది. వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో అర్థం కావడం లేదు. ఇంకా గొడవ పడుతున్నారా?
మాడిపోయిన మొహాలతో కూర్చున్నారంటే అక్కడ కూడా నా ప్లాన్ మాడి మసైపోయినట్టే. అదేంటక్క, ఏం జరిగిందా అని నేను టెన్షన్ పడుతుంటే ఏమీ జరగనట్టు మీరిక్కడ కూర్చున్నారేంటి? మనం అనుకున్నది జరిగితే కదా మేము వచ్చి నీకు గొప్పగా చెప్పడానికి. అంటే మీరెళ్ళి వాళ్ళని ఏం అడగలేదా? ఎందుకు అడగలేదు? మేం వెళ్ళి ఒక రేంజ్లో అడిగేశాం, వాళ్ళు అదే రేంజ్లో మమ్మల్ని కడిగేశారు. అదేంటి? ఈ ఇంట్లో ఆయన గారి నిర్ణయమే ఫైనల్ అంట. అడిగే హక్కు గాని అరిచే అధికారం గాని ఎవ్వరికి లేవంట. కావలసినంత గడ్డి పెట్టి ఇంకేం మాట్లాడకండి, నోరు మూసుకుని పొండి అని పంపించారు. సో ఈ దారిలో వెళ్తే పని అవ్వలేదు కాబట్టి ఇంకొక దారిలో వెళ్దాం, అప్పుడు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారు. మొదటిసారి కాబట్టి తిట్టి పంపించారు, మరోసారి వెళ్తే తన్ని పుట్టింటికి పంపిస్తారు. మిమ్మల్ని ఎందుకు తంతారు? వెళ్ళేది బావగారులైతే సరిపోయింది. వయసు అయిపోయిన వీళ్లే మా మాట వినడం లేదు, వయసులో ఉన్న వాళ్ళు ఎందుకు వింటారు? మా మొగుళ్లే అంత పాటి వాళ్ళైతే మాకు ఈ కర్మెందుకు? అక్కలు, మీరు ఇంత అమాయకులు అనుకోలేదు. మొగుళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాలి, చెప్పే టైంలో చెప్పాలి, అప్పుడు చచ్చినట్టు వింటారు. వాళ్ళు వినాలే కాని ఇంట్లో చక్రం తిప్పేను. చెప్పు చెప్పు. వర్కౌట్ అవుతుందంటావా కీర్తి? చెప్పే విధానమే తెలియాలి గాని బుస కొట్టే పామును కూడా దువ్వి బొజ్జ పెట్టచ్చు. ఇక మీ మొగుళ్ళెంత? నువ్వు చెప్పింది నిజమే కీర్తి. ఇన్నాళ్ళు వాళ్ళకి భయపడుతూ బతికాం. అదే వాళ్ళని మా వైపు తిప్పుకుంటేనే కదా ఇల్లు మా చేతిలోకొస్తుంది. కరెక్ట్. ఆ అక్షయ మీకన్నా చాలా తెలివైంది కాబట్టి పెళ్లికి ముందే శివరాంని చేతుల్లో పెట్టుకొని తను అనుకున్నట్టల్లా ఆడిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కరెక్ట్గా ఉంటే కంట్రోల్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ప్లాన్ నువ్విచ్చావుగా, ఆచరణలో మేము చూపిస్తాం. మేమేంటో అందరికీ తెలిసేలా చేస్తాం. ఏంటి పెళ్లి కూతురా, ఇదంతా ప్రేమే?
నన్ను చూడకుండా ఉండలేకే కదా వచ్చేసింది. మీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడక్ష, అన్ని ఆంక్షలు తొలగిపోయాయిగా. శివరాం గారు, మీది కల్మషం లేని ప్రేమ. నేను దూరం అయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మనమిద్దరం ఒకటవ్వాలని ఎంత పరితపించారో నాకు తెలుసు. మీ గురించి నాకు అణువణువు తెలుసు. అలాగే నా గురించి కూడా మీకు పూర్తిగా తెలియాలి కదా.